గుంటూరులో డయేరియా కలరా విజృంభించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న 7 ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 50 ప్రత్యేక బృందాలతో ఆయా ప్రాంతాలలో సర్వే నిర్వహిస్తున్నారు. వైద్య శిబిరంలో అత్యవసర చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి వైద్య శిబిరానికి డాక్టర్తో పాటు 10 మంది సిబ్బందిని నియమించారు. వైద్య శిబిరాల వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. గుంటూరులో డయేరియా కలరా కలకలం సృష్టిస్తుంది. వరుస వెంబటి డయేరియా కేసులు నమోదవటం, అలాగే ఆసుపత్రి మొత్తం కూడా పూర్తిగా డయేరియా బాధితులతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు జీజీహెచ్లో స్పెషల్గా డయేరియా బాధితుల కోసం ఒక వార్డు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 146 మంది, అధికారిక లెక్కల ప్రకారం 166 మంది డయేరియాతో లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. వీళ్లలో 62 మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగతా 80 మంది కూడా ఇప్పటికీ స్టిల్ అండర్ ట్రీట్మెంట్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కలరా కేసులు కూడా, ఎందుకంటే డయేరియాకి సంబంధించి చూసుకున్నట్లయితే కొంత ఆందోళన కలిగిస్తున్న సమయంలోనే డయేరియా కేసులతో పాటు కలరా కేసులు నమోదవుతే మాత్రం పూర్తిగా కొంత ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. గుంటూరులోనే 3 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. పాత గుంటూరులో 2 కేసులు, అలాగనే రామిరెడ్డి తోటలో ఒక కలరా కేసు నమోదైంది. వీళ్లు కూడా డయేరియాతో చికిత్స కోసం జీజీహెచ్లో చేరారు. ఆ సమయంలో వాళ్ళకి అనుమానం వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తే వాళ్ళకి కలరాగా తేరినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ప్రధానంగా గుంటూరులో 7 ప్రాంతాలని, ఈ 7 ప్రాంతాలనే హై రిస్క్ ఏరియాల్లో కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఈ 7 ప్రాంతాల్లోనే ఎక్కువగా కలరా కేసులు, ఏదైతే కలరాతో పాటు డయేరియా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ 7 ప్రాంతాలపై కూడా ప్రత్యేకంగా అధికారులు దృష్టి పెట్టారు. అలాగనే ఈ 7 ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం రామిరెడ్డి తోటలో ఉన్నాం. ఇప్పుడు రామిరెడ్డి తోటలో ఉన్నటువంటి హెల్త్ క్యాంపులో ఉన్నాం. సో ఇక్కడ ఒక కలరా కేసు నమోదైంది. అలాగనే డయేరియా కేసులు కూడా నమోదై కొంతమంది జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాన్ని కూడా హై రిస్క్ ఏరియాగా ప్రకటించడం జరిగింది అధికారులు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక హెల్త్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. హెల్త్ క్యాంపుకు సంబంధించి ఎవరైనా ఇక్కడికి డయేరియా లక్షణాలు కావచ్చు, అలాగనే వేరే లక్షణాలతో వచ్చినట్లయితే వాళ్ళకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగనే ఇలాంటి హై రిస్క్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఆ రిస్క్ ఏరియాల్లో కంప్లీట్ గా అన్ని రకాల వైద్య సేవలు అందే విధంగా మనం విజువల్స్ లో చూస్తున్నట్లు కంప్లీట్ గా సెలైన్ బాటిల్స్ కావచ్చు, అలాగనే మందులు, అన్ని రకాల మందులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే మాస్కులు కూడా పంపిణీ చేయడానికి కూడా అధికారులు రెడీ అయ్యారు. సో ఇప్పటికే ఈ ప్రాంతాల్లో అధికారులు విజిలెన్స్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఎలాంటి కేసులు వచ్చినా కూడా పూర్తిగా చెప్పాలని కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అలాగనే డాక్టర్లను కూడా ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు, ఏమేం చేయబోతున్నారు? ఇక్కడ వచ్చేసరికి ఎమర్జెన్సీ బేసిస్ మీద కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టిన మెడికల్ క్యాంప్ అండి. దీనిలో కలరా పాజిటివ్ కేసు రావడం వలన ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. డయేరియా కోసము ఎమర్జెన్సీగా ఏమన్నా ఫ్లూయిడ్స్ అవసరమైతే ఫ్లూయిడ్స్ పెట్టడానికి, దానికి తోడు ఫీవర్ కేసెస్ ఏమన్నా వస్తే చూడడానికి మనకి టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చారు. దానికి తోడు మనకి బీపీ చూడడానికి కానీ, షుగర్ కి కానీ, బ్లడ్ టెస్ట్ కానీ మనకి పిహెచ్సి అవైలబుల్ గా ఉంది. పిహెచ్సి ఇక్కడ నుంచి దగ్గర 500 మీటర్స్ దూరంలోనే ఉంది. సో ఏ ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినా హ్యాండిల్ చేయడానికి అన్ని ప్రిపేర్డ్ గా పెట్టారు. సో ఈ డయేరియాకి సంబంధించినటువంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళని వెంటనే కూడా ఇక్కడికి తీసుకొని రావటం, ఇన్పేషెంట్ గా చేర్చడం కూడా చేస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, రామిరెడ్డి తోట నుంచి.